ఈ టాబ్లెట్స్ ఇవ్వరా? చెప్పు గీత. అవని అయితే బాగానే ఉంది కానీ బేబీ ఏదైనా అనారోగ్యంతో కానీ లోపంతో కానీ పుట్టిందా? కాదండి, మరి బేబీని కాపాడలేకపోయాం. పాప చనిపోయింది. అవని అప్పుడు చేసిన తప్పు నేను మనశ్శాంతిగా బ్రతకకుండా చేసింది. ఇంతకాలం తర్వాత ఈమె నాకు ఎదుట పడింది. జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆమెకి నిజం చెప్పేయాలి. నిహారిక వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అది తర్వాతి సంగతి. ముందైతే అవనికి నిజం చెప్పేయాలి. చెప్పేస్తాను. సరే గీత, నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, మనం కలుద్దాం. సరేనా? ఉంటాను మరి. బాయ్. కానీ నాకు జన్మనిచ్చిన నిజమైన అమ్మ నాతో ఉండుంటే ఎంత బాగుండేది కదా. అందరిలా నన్ను స్కూల్కి పంపించేది, ముద్దులాడేది, నాకు నచ్చిన వంటలు వండేది, నన్ను ప్రేమగా చూసుకునేది. అందరిలా నాన్న ఉండుంటే చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళేవాడు. భుజాల మీద ఎక్కించుకుని ప్రపంచం చూపించేవాడు. గుడిలోని అమ్మని అడిగాను, తాతయ్య నాకు అన్నీ ఇచ్చావు, అమ్మ నాన్నని మాత్రం ఎందుకు దూరం చేశావు అని. ఇప్పటి వరకు నాకు అమ్మ నుంచి సమాధానం రాలేదు. ఆ అమ్మ దగ్గరే కాదమ్మా, ఈ ప్రశ్నకు మా దగ్గర కూడా సమాధానం లేదు. నీది కూడా నాలాంటి బాధే కదా. నువ్వు చెప్పుకోలేవు, నేను చెప్పుకుంటున్నాను. అదే తేడా. ఇద్దరం ఒకే పడవ ప్రయాణం చేస్తున్నాం. ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉందాం. అక్షయ తల్లిదండ్రుల గురించి అడుగుతుంటే కన్నీరు ఆగటం లేదు శాంత. అవునండి, ఎంతో గుండె నిపుణం గల మనిషి అయినా మిగిలిన విషయాలు వేరు, తల్లిదండ్రుల విషయం వేరు. ఎన్నైనా ఉండొచ్చు, ఎందరైనా ఉండొచ్చు. తల్లిదండ్రులు చిన్నతనం నుంచి లేని వెళితే ఆ బిడ్డకు నరకమనే చెప్పాలి. అక్షయ్ తల్లిదండ్రుల గురించి మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం, అయినా ఫలితం లేకుండా పోయింది. బిడ్డ తల్లిదండ్రుల గురించి ఎంత బాధపడుతోందో
తల్లిదండ్రులు కూడా బిడ్డ గురించి అంతే బాధపడుతూ ఉంటారు. నాకేమనిపిస్తుందంటే ఆడపిల్లని పోషించడం ఇష్టం లేని వాళ్ళెవరో బిడ్డని గుడిలో వదిలేసుంటారేమో అనిపిస్తుంది. అక్షయ్ నా కంటికి ఆనాడు కనిపించటమే ఒక వింత. గర్భగుడి తలుపులకి తాళం వేసుండగా లోపల ఉండటం, ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు జలధరిస్తుంది శాంత. అక్షయ్ మాత్రం సామాన్యమైన బిడ్డ కాదు. ఏదో కారణంతోనే ఈ భూమి మీదకొచ్చిద్దు. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అక్షయ్ తల్లిదండ్రులెవరో, ఏ కుటుంబానికి సంబంధించిన మనిషో, ఏ వంశానికి సంబంధించిన బిడ్డో తెలుస్తుంది. ఇంకే విధంగా ప్రయత్నం చేయమంటావు? ఇంతకు ముందు వారిని వీరిని అడిగాం. ఇప్పుడు మీకు తెలిసిన విద్యను అడగండి. ఆ విద్య ద్వారానైనా బయటపడుతుందేమో. ఏమంటున్నావు శాంత? వేల మందికి జాతకం చెప్పినవారు మీరు. గత కొద్ది కాలంగా జాతకాలు చెప్పడం మానేసి పౌరోహిత్యం చేసుకుంటున్నారు. మీరు చెప్పిన జాతకాలన్నీ నిజమయ్యాయి. దేవుడు మీకు ఆ శక్తిని ప్రసాదించాడు. అందుకే అటక మీదున్న గ్రంథాలన్నిటినీ కిందకి దించి వాటి ద్వారా ప్రయత్నం చేయండి. వాటి ద్వారానైనా పాప వివరాలు తెలిసే అవకాశం దొరుకుతుందేమో అనిపిస్తుంది. గ్రంథాల కంటే ముందు అక్షయ్ పుట్టిన గడియలు, తిథి, నక్షత్రం, రాశి వంటివి తెలియాలి. ఆ వివరాలు మనకు తెలియనప్పుడు గ్రంథాలను ఆశ్రయించటం వలన ప్రయోజనం ఉండదు. పోనీ అక్షయ చేతి రేఖల్ని చూసి చెప్పగలరా? చేతిరేఖలను చూసి చెప్పలేం శాంత.